నమస్తే, నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. మడకశిర మండలం గుండుమలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం. లబ్ధిదారులకు వెళ్లి పింఛన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. హీరో రాజ్ తరుణ్ ఇంటి వద్ద అతని మాజీ ప్రేయసి లావణ్య ఆందోళన. బాలానగర్ డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. నేడు చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మడకశిర మండలంలో పింఛన్ల పంపిణీ ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సత్యసాయి జిల్లాలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మడకశిర మండలం గుండుమలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు వెళ్లి స్వయంగా సీఎం పింఛన్ డబ్బులు అందజేశారు. సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్కు సూచించారు. బీసీ సంక్షేమం, జౌళి శాఖల మంత్రి సబితా తెదేపా నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కూకట్పల్లి క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలతో మమేకమైన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు తూట్లు పొడుస్తుందని మాజీ మంత్రి విడుదల రజనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యంపై ప్రజల్లో పెద్ద ఆందోళన నెలకొందన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని నోట్లోంచి వచ్చిన మాటలు చంద్రబాబు ఆలోచనలు లేనని రజనీ తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు లేవని, నెట్వర్క్ ఆసుపత్రులకి డబ్బులు ఇవ్వలేం కాబట్టి అందరూ ఆయుష్మాన్ భారతి కార్డులు తీసుకోవాలని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనసులో ఉన్న మాటలను తన మంత్రుల ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుందని ఆమె సందేహం వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగం తమకు అంత ప్రాధాన్యత ఉన్న రంగం కాదని, ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు. గతంలో కేవలం 5 లక్షల వరకు మాత్రమే ఉన్న ఆరోగ్యశ్రీ పరిధిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవాడికి ఎంత పెద్ద కష్టం వచ్చినా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఏకంగా 25 లక్షల వరకు పెంచి అమలు చేశారన్నారు. ఇవాళ ఆయుష్మాన్ భారత్ పరిధి కేవలం 5 లక్షల వరకే ఉందని విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. 60 లక్షల మందికే వర్తించేటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకేమైనా సమస్య వస్తే ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ఏం వర్తించాలి అప్పుడు? అలాగే ఆరోగ్యశ్రీలో మనము 3257 ప్రొసీజర్స్కి మనం కవర్ చేస్తాం ఆరోగ్యశ్రీలో. మరి ఆయుష్మాన్ భారత్ 1900 చిల్లర, 1949 అంటే 2000 కన్నా తక్కువ ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ని మీరు వాడుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ 3257 ప్రొసీజర్స్ మనం ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తున్నటువంటి ఈ మిగతా ప్రొసీజర్స్ అంటే ఈ 2000కు పైగా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి 3257 ప్రొసీజర్స్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదన్నా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం అయితే ఎక్కడికి పోవాలి? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు బాధ్యత వహించాలి? అలానే ఆరోగ్యశ్రీ పరిధి 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పరిధిని మా ముఖ్యమంత్రి గారు ఏ పేదవాడికి ఈ రాష్ట్రంలో భారం అవ్వకూడదు, ఎవ్వరికి కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అని చెప్పి ఒక ముందు చూపుతో ఒక గొప్ప ఆలోచన చేసి ఆ కుటుంబంలో ఆ పేదవాడికి ఆ కష్టం వస్తే నాది బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకొని 5 లక్షలు ఉన్నటువంటి పరిధిని 25 లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. దాన్ని మేము అమలు చేశాం. మరి ఈ రోజున ఆయుష్మాన్ భారత్ మీరు చూసినట్టయితే 5 లక్షల వరకే ఇస్తుంది లిమిట్. మరి ఏదైనా ఒక ప్రజలకి ఆ ప్రొసీజర్కి లిమిట్ ఎక్సీడ్ అయితే 5 లక్షల కన్నా మించి ఎక్సీడ్ అయితే ఎక్కడికి పోవాలి? ఎవరిని అడగాలి? ఎవరు బాధ్యత తీసుకుంటారు? కూకట్పల్లి నియోజకవర్గం బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డితో పాటు మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ మరియు మన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
పిలుపు మేరకు ఈరోజు బాలానగర్ డివిజన్లో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళల నాయకురాలు, కార్యకర్తలు, కాలనీ మరియు బస్తీల అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ కార్యాలయం వద్ద చేరుకొని కార్పొరేటర్తో కలిసి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాదయాత్రగా బయలుదేరి బాలానగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. రాజ్ తరుణ్ ఇంటి వద్ద లావణ్య ఆందోళన. హైదరాబాద్ మాదాపూర్లోని హీరో రాజ్ తరుణ్ ఇంటి వద్ద అతని మాజీ ప్రేయసి లావణ్య ఆందోళన చేశారు. రాజ్తో మాట్లాడడానికి వచ్చానని, తలుపు తీసే వరకు అక్కడి నుంచి వెళ్ళనని అన్నారు. తిరగబడరా స్వామి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి రాజ్ తరుణ్ తప్పించుకొని వెళ్లిపోయారని ఆరోపించారు. అతను అడుగుతున్న ఆధారాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. ఓకే బాయ్ ఫోన్ చేయండి. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు. రాయలసీమలో కరువు లేకుండా సంకల్పం చేస్తున్న ఎస్సీ వర్గీకరణ సబబే అని సుప్రీం ఆర్డర్ ఇచ్చింది. ఎస్సీలో ఏబిసి కేటగిరీ కోసం పోరాడా. ఇప్పుడు అదే తీర్పు వచ్చింది. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం. సంపద సృష్టించి దానిని ప్రజలకు పంచుతా, ఆదాయం పెంచే మార్గాలు చూపిస్తా సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గియపేట ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. జగ్గియపేట పట్టణంలో శాంతినగర్లో అర్హులైనటువంటి పెన్షన్దారులు అందరికీ స్థానిక నాయకులు మరియు అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు పంచాయతీ పరిధిలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు ఉదయం 5 గంటల నుండి 10 గంటల లోపే అధికారులు మరియు కూటమి నాయకులతో కలిసి స్వయంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా చేతులతో పెన్షన్ పంపిణీ చేయడం సంతోషంగా ఉంది అన్నారు.
వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పంపిణీ ఆగిపోతుందని పలుమార్లు చెప్పుకుంటూ వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 10 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థ అప్పులు చేశాడు. ఇంకా ఎన్ని లక్షల కోట్లు అప్పు ఉందో ప్రభుత్వం దృష్టికి రావాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను తీర్చి కేంద్ర ప్రభుత్వం మోదీ మన రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించడంతో పాటు మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కలిసి 24 గంటలు కష్టపడి చేయడం చాలా సంతోషం అన్నారు. పెన్షన్దారుడు గుండ్రు నాగరాజు మాట్లాడుతూ, మంచానికే పరిమితమైన నన్ను గుర్తించి ఎమ్మెల్యే బుచ్చిబాబు మా ఇంటికి వచ్చి నాకు 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం దేవుడు ఎక్కడో లేడు, మీ రూపంలో నా దగ్గరికి వచ్చారంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 1వ తారీఖు సందర్భంగా 2వ నెల ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2వ నెల పెన్షన్ ఉదయం 5 గంటల నుంచి కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఎన్డీఏలో ఉన్న నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరి జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం కాదన్నది సచివాలయ స్టాఫ్ చేత 5 గంటల నుంచి 10 గంటల లోపే 90% పెన్షన్లు పూర్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కాట్రేంకోన మండలంలో ఉన్న చేయేరు గ్రామంలో మరి ఈరోజే పూర్తి అంగవైకల్యం ఉన్న వికలాంగులకి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం వల్ల చాలా ఆనందం ఫీల్ అవుతుంది అతను. ఎందుకంటే పూర్తిగా బెడ్ రీడెడ్ అవ్వడం చాలా కుటుంబానికి కూడా భారం అవడం వల్ల దాన్ని 3,000 ఉండే పెన్షన్ 15,000 రూపాయల పెన్షన్ అందుకున్నా అంటే అతన్ని చాలా ఆనందంగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ 4,000 ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వటం, ఏ రోజు అయితే హామీ ఇచ్చారో ఆ రోజు నుంచి గత అవునండి. గవర్నమెంట్ ఎక్కడ పెట్టాపరం అక్కడ అన్నావు కదా రాజు, మనకైంది చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్స్ లో హామీ ఇచ్చారు, 3,000 4,000. గత 3 నెలలు కూడా ఏ రోజు హామీ ఇచ్చారు ఆ రోజు నుంచి కూడా 3,000 ఇస్తామని చెప్పి లాస్ట్ మంత్ 7,000 కూడా అవుతున్నారు. మరి పూర్తిగా బెడ్ రీడెడ్ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు చేస్తామని చెప్పి మన నియోజకవర్గంలో చాలా మందికి 15,000 రూపాయలు ఈరోజు పెన్షన్ చేస్తాం. లాస్ట్ మంత్ అయితే మన నియోజకవర్గంలో 25 కోట్లు ఇచ్చాం పెన్షన్ ఓన్లీ మన నియోజకవర్గంలో. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్లు ఏదైతే సాధ్యం కాదన్నారో మన పంచాయతీ స్టాఫ్ ఉన్నారు కదా, మన సచివాలయ స్టాఫ్ తెప్పించారు. అది జగన్మోహన్ రెడ్డి గతంలో పంచాయతీగా తీసుకోవాల్సి ప్రభుత్వాలు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క ఆఫీసర్ని ఇంటికెళ్ళి నాయకుల్ని ఉన్నారు కాబట్టి ఇంటికి వచ్చి టైంలో కూడా తాత ఆయన దేవుళ్ళ అంటే సార్ ఈరోజు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆయన మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మా మందులు కానీ ఇంకా ఇబ్బంది ఆయన మాకు ఎంతో సహాయకరంగా పడ్డారండి. ఆయన ఇచ్చిన మాటలు పెట్టుకుంటే మాకు చాలా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం మండలం మాధవరం గ్రామ శివారులోని గురు రాఘవేంద్ర స్టేజ్ 1 మాధవరం ఎత్తిపోతల పథకం నందు గుర్తు తెలియని వ్యక్తులు హై వోల్టేజ్ మోటార్లను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నేత వై ప్రదీప్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమారెడ్డి, పిఏ వెంకట్రామరెడ్డి, రోగప్ప, వెంకోబా తదితరులు పంప్ హౌస్ను పరిశీలించారు. రైతుల సంక్షేమం నిమిత్తం మోటార్ మరమ్మతులకు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తరపున తక్షణ సాయం కింద 5 లక్షల రూపాయలు అందజేస్తామని, అధికార పార్టీ నాయకులు కూడా 5 లక్షలు అందించి రైతు సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ఇంతటి దుశ్చర్య పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని మీడియా ద్వారా కోరారు. వేగవంతం చేసి దాన్ని ఒక పక్క నడుపుతూ అదేవిధంగా దానికి సంబంధించిన అధికారులు, కలెక్టర్ గారికి అయితే అధికారులకు అయితే వీళ్ళందరినీ కూడా
మాధవరం రైతులు, లక్ష్మార్ రైతులు, బెల్లగల్లు, చిన్నపంపల్లి, తాండ, దాదాపు సుంకేసే వరకు కూడా రైతులందరూ కూడా ఈ స్కీమ్ ద్వారా నదులు నీళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎప్పుడూ ఇటువంటి ఇబ్బంది కలగలేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో కూడా చిన్న చిన్న రిపేర్లు వస్తే కూడా మన ఎమ్మెల్యే గారు సొంత నిధులు, అదేవిధంగా రైతులు కూడా సహకరించి కొంతమందికి చిన్న చిన్న రిపేర్లు ఉన్నప్పుడు చేయించుకొని కూడా రైతులందరూ కూడా గత 5 సంవత్సరాల్లో పంటలు పండించడం సస్యశ్యామలం ఉండడం జరిగింది. ఇది జరగడం చాలా బాధాకరం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు అధికారులందరూ ఖచ్చితంగా దీన్ని దర్యాప్తు చేసి దీని వెనక ఎవరున్నారో, రైతులు ఉన్నారా, నిజమైన దొంగలు ఏదైనా దీన్ని వాంటెడ్గా చేసినారనే విషయాన్ని వాళ్ళు తొందరగా తీసుకురాకపోతే ఒకరి మీద ఒకరు అనుమానాలు పడే పరిస్థితి కూడా ఈరోజు నెలకొంది. కాబట్టి పోలీస్ యంత్రాంగాన్ని అదేవిధంగా అధికారులను కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. తొందరగా దాన్ని దర్యాప్తు చేస్తూ దీనికి సంబంధించిన పంప్ హౌస్లో ఏవైతే రిపేర్లు ఉన్నాయో వాటన్నిటి కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీన్ని రిపేర్ చేసే విధంగా మా వంతు కూడా మేము కృషి చేస్తాం. అదేవిధంగా దీనికి సంబంధించి కొంతమంది నాయకులు కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినారు, ఇంకొకటి ప్రజలందరికీ కూడా తెలుసు. దీన్ని పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 సమయంలో పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత అన్నిటి కూడా రన్నింగ్లో ఉన్నాయి. అందరూ రైతులందరూ పంటలు పండించుకుంటున్నారు. ఈరోజు ఎవరో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు చేసిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ రాగానే మన పులికనం ప్రాజెక్టు తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. 95% పనులు పూర్తయినవి కూడా రాజశేఖర రెడ్డి గారి సమయంలో. మిగిలిన అరవకొర పనులు మన పైన భగవంతుడు రాజశేఖర రెడ్డి గారిని ఇట్లా అకాల మరణం చెందడం ద్వారా దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి మిగిలిన 10% నిధులు విడుదల చేసి పూర్తి చేయడం జరిగింది. ఇక మన కుమ్లూరు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ అయితే నాకు తెలిసి దాదాపు 80% లిఫ్ట్ ఇరిగేషన్లు ఏవైనా జరిగినాయి అంటే దానికి రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే జరగడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే జరిగింది. ఇంకా మామూలుగా ఐటీసీ కింద జరిగిన ఒకటో రెండో ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లో జరిగిండొచ్చు. బూదూరు సంబంధించి, ఇంకోటి మాధవరం సంబంధించి. మళ్ళా మా గత ప్రభుత్వంలో కూడా 5 లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం, వాటి పనులు కూడా దాదాపు 50 నుంచి 70% పనులు కూడా పూర్తి కావడం జరిగింది. రైతులకు ఏదైనా చేసిన మేలు జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, తర్వాత ఏదైనా ఉందంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనే విషయాన్ని కూడా నేను ప్రతిపక్ష నాయకులకు తెలియజేస్తున్నాను. అది మీరు ఆలోచన చేసి, ఇప్పుడు రైతులకు ఇది నష్టం జరిగింది, మీరు అధికారంలో ఉన్నారు, మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, మా బాలనారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మా వంతు కృషి మేము చేస్తాం, మీ వంతు కృషి మీరు చేసి పార్టీలకు అతీతంగా దీన్ని మన రైతులకు ఏ విధంగా ఉపయోగపడాలని ఆలోచించాలి తప్ప ఇది మీకు పేరు వస్తుందని, వైఎస్ఆర్సీపీ నాయకులు దీన్ని పగలగొట్టినారని అవసరం ఏముంది? దీన్ని పగలగొడితే వచ్చేది ఏం లేదు. మా దాంట్లో ఎవరు అటువంటి దొంగలు లేరు. ఇనుమెత్తుపోయే దొంగలు, ఇనుపు దొంగతనం చేసే దొంగలు మా పార్టీలో అయితే లేరు. ఆ పార్టీలో ఉన్నారు లేదు వాళ్ళకే ఆలోచన చేసుకోవాలా. ఎందుకంటే మా దగ్గర ఉండేదంతా రైతులు, పెద్ద పెద్ద రైతులు, మంచి రైతులు ఉన్నారు కాబట్టి మా వాళ్ళు కూడా ఎవరు ఇటువంటి పని చేసే ఆలోచన లేదు. కాబట్టి ఏదైనా విమర్శించేది సమయం కాదు. దీనికి మన రైతులకు ఏ విధంగా ఉపయోగపడాలో దానికి ఏమి విధంగా చర్యలు తీసుకొని మీ ప్రభుత్వం మీరు చేయండి. మేము ఎమ్మెల్యేగా మా బాధ్యత ఏముందో నిర్వహిస్తాం. మేము రైతుల కోసం 9-10 లక్షలు అంటున్నారు, కొంతమంది ఇంకా అంచనా ఎక్కువ చెప్తున్నారు. అవసరమైతే మీరు ఒక 5 లక్షలు ఇవ్వండి, మేము ఒక 5 లక్షలు ఇస్తాం, రిపేర్ చేసి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి మీరు ఒక 5 లక్షలు ఇస్తే మేము కూడా ఒక 5 లక్షలు చేయిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, మొత్తం మీదే నడుస్తుంది కాబట్టి మీరు ఒక 5 లక్షలు ఇవ్వండి, మీరు ఇస్తే మేము ఒక 5 లక్షలు ఇచ్చి రిపేర్ చేస్తాం. లేదా సంబంధిత అధికారులతో మాట్లాడి ఇద్దరు మాట్లాడి చర్యలు తీసుకొని ఫస్ట్ రైతులు నీళ్ళు అందియాలి. ఇది వేగంగా పెట్టుకొని మనం అందరూ కృషి చేయాలని ప్రతిపక్ష నాయకులకైతేనే మన వాళ్ళకి. పొలం వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో క్రాప్ బుకింగ్ చేయాలి, లేదంటే చర్యలు తప్పవు అంటున్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. రైతులు ఏ పంటలు వేస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో వేస్తున్నారనే వివరాలు తెలుసుకోవడానికి ప్రతి సీజన్ కు వ్యవసాయ విస్తీర్ణాధికారులు క్రాప్ బుకింగ్ చేయాల్సి ఉంటుంది. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ సంచి గంగ్వార్తో కలిసి పెబ్బేరు మండలం కంచిరావుపల్లి శివార్లో చేస్తున్న క్రాప్ బుకింగ్ ప్రక్రియను పరిశీలించారు. అధికారులు ఒక చోట కూర్చొని అంచనాలతో క్రాప్ బుకింగ్ చేయవద్దని, ప్రతి పొలం వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడి క్రాప్ బుకింగ్ చేయాలని, అంతే తప్ప ఏ ఒక్క రైతు మా వ్యవసాయ విస్తీర్ణాధికారి ఎవరో తెలియదు, క్రాప్ బుకింగ్ కొరకు సంప్రదించలేదని తెలిస్తే చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు హెచ్చరించారు. క్రాప్ బుకింగ్ సమయంలోనే రైతు బీమా చేయించాడా లేదా అని తెలుసుకోవాలని, ప్రతి రైతుకు బీమా చేయించాలని సూచించారు.
మాజీ మంత్రివర్యులు సబితమ్మకు క్షమాపణ చెప్పాలని వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి మహిళలను నమ్ముకుంటే ముంచుతారని, బతుకు బస్టాండ్ అవుతుందని అవమానకరంగా మాట్లాడి మహిళలను కించపరిచిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా కన్వీనర్ నందిబల్ల అశోక్, యువత అధ్యక్షులు సూర్యవంశం గిరి, విద్యార్థి జిల్లా అధ్యక్షులు హేమంత్, ముదిరాజ్, భాగ్యరాజ్, నందిమల్ల సుబ్బు, అలీం తదితరులు పాల్గొన్నారు. మహిళల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరును టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇవాళ ఎన్నో పార్టీలు మారి పదవీ కాంక్షతో అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మహిళలు కించపరుస్తూ మాట్లాడాలని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. దీన్ని వెంటనే టీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వెంటనే తన పదవికి రాజీనామా చేసి మహిళలకు బేసరగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం చేపడతాం. ఇవాళ మహిళలకు అన్ని పథకాలు చేస్తామని మహిళలను నిట్టనిలో ఉంచి ఓట్లు తడుకొని ఇవాళ మహిళలను అవమానకరంగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాన్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. వెంటనే బేసరగా సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెంటనే రాజీనామా చేయాలి, స్త్రీలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్.